ఐపీఎల్లో కెరియర్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే విరాట్ కోహ్లీ ట్రావెల్ అవుతున్నాడు. సీజన్లు మారినా, జట్టులో ప్లేయర్లు మారినా తను మాత్రం ఆర్సీబీలోనే ఉన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్గా ఇప్పటి వరకు తనదైన సంతకం చేశాడు. 3 సీజన్ల క్రితం కెప్టెన్సీని వదులుకున్నాడు. అయితే ఇప్పుడు కోహ్లీనే మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అవుతాడనే చర్చ జరుగుతోంది. 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విరాటే నడిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్సీపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నాడు. మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందేనన్నాడు. వచ్చే సీజన్లలో జట్టును అద్భుతంగా నడపాలన్నాడు. అభిమానులను ఆకట్టుకోవడమే టార్గెట్గా వచ్చే 3 ఏళ్లు బరిలో దిగుతామన్నాడు. కెప్టెన్సీపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదన్నాడు. త్వరలోనే ఆర్సీబీ సారథి ఎవరు అనే విషయంపై క్లారిటీ వస్తుందన్నాడు. అయితే 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ సేవలు అందించాడు. కోహ్లీ కెప్టెన్సీలోని 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ చేరింది. కానీ రన్నరప్ ట్రోఫీతోనే ఆర్సీబీ సరిపెట్టుకుంది. 2021లో కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకున్నాడు. అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి డూప్లిసిస్ వచ్చాడు. కెప్టెన్గాను బాధ్యతలు అందుకున్నాడు. 3 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ను నడిపించాడు. అందులో 2 సార్లు ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్కు చేరింది. అయితే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని డూప్లిసిస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది. 40 ఏళ్ల సీనియర్ ప్లేయర్ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. వేలం తర్వాత ఆర్సీబీ రూపురేఖలు భారీగా మారాయి. దీంతో లీడర్షిప్ గ్రూప్లో విరాట్ కోహ్లీ పేరే స్ట్రాంగ్గా వినిపిస్తోంది. కానీ కెప్టెన్సీని విరాట్ తీసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో డూప్లిసిస్ అందుబాటులో లేని సమయంలో కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ పూర్తిస్థాయి కెప్టెన్గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తాడా లేదా అన్నదే ఇప్పుడు పాయింట్. నిజానికి ఆర్సీబీ అంటే విరాట్ అంటే ఆర్సీబీ. కెప్టెన్సీ లేని సమయంలోనూ లీడర్గా బెంగళూరును నడిపించాడు. సీనియర్గా యువ ప్లేయర్లను ప్రోత్సహించాడు. ఎప్పటికప్పుడు జట్టులో హుషారు నింపేందుకు ప్రయత్నించాడు. డూప్లిసిస్కు సలహాలు, సూచనలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ టీమిండియాకు విరాట్ లీడర్లా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య మంచి బాండింగ్ ఉంది. గత వన్డే వరల్డ్ కప్లోనూ ఇద్దరి మధ్య దోస్తీ ఎలా ఉందో అర్థమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విరాట్ కోహ్లీ ప్రత్యేకతను చాటుకున్నాడు. అప్పుడప్పుడు బాధ్యత తీసుకుని మరీ లీడర్లా వ్యవహరించాడు. అభిమానులతో పాటు సహచరులకు ఎనర్జీ ఇచ్చాడు. అయితే ఐపీఎల్లో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్ అయితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.